బ్రహ్మంగారు మఠం అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి మహా దేవుడు లాంటి బ్రహ్మంగారు. ఆ బ్రహ్మంగారు చెప్పిందే చరిత్ర నిలబడిపోతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మంగారి దేవస్థానము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము నా సొంత నియోజకవర్గము, సొంత మండలం, నా సొంత నిధులతో సుమారు 7 లక్షల రూపాయలు డిపిఆర్ వాళ్ళకు ఇచ్చి డిపిఆర్ తయారు చేయించాం. 139,63,00,000 రూపాయలు దీని డిపిఆర్ తయారైంది. అది కాకుండా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి అక్కడితే మినిమం ఒక 150 కోట్ల మాకు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. వచ్చిన తర్వాత మన బ్రహ్మంగారి మఠాన్ని చాలా అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి నా ఆశయం ఉంది. ఆశయం ప్రకారం మన ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు. అందరూ కూడా మన బ్రహ్మంగారి మఠంలో పుట్టడము మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా. అది బ్రహ్మంగారి మఠం ఒకటే కాదు, అక్కడ బ్రహ్మంగారి మఠము, అదే రకంగా కక్కయ్య స్వామి, అట్నే పోలేరమ్మ, ఆ తర్వాత ఈశ్వరదేవి మఠము, అదే రకంగా బ్రహ్మంగారి నివసించిన గృహము, ఇవన్నీ కాలజ్ఞానం రాసినటువంటి చరిత్ర, ఇవన్నీ ఒక మ్యూజియం పెట్టి ఒక కొత్త రకంగా చేయాలనే ఆకాంక్షతో మేము డిపిఆర్ తయారు చేసాం. మాకు చెప్పాలనే ఉద్దేశం కాదు, చేయాలనే ఆశ ఉంది మాకు.